గాలివానలో వాన నీటిలో, గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం. తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. ఇటు హోరు గాలి అని తెలుసు, అటు వరద పొంగు అని తెలుసు. ఇటు హోరు గాలి అని తెలుసు, అటు వరద పొంగు అని తెలుసు. హోరు గాలిలో వరద పొంగులో సాగలేమని తెలుసు, అయినా పడవ ప్రయాణం. రాష్ట్రంలో రేవంత్ సర్కారు పాలన కూడా ఇట్లనే ఉన్నదటనుల్లా. ఫామ్ హౌస్ పాలన కావాలనా, ప్రజల వద్దకే పాలన కావాలనా అని వాళ్ళ ట్విట్టర్లో ఓట్లు పెడితే ఫామ్ హౌస్ పాలనే కావాలని పబ్లిక్ ఓట్లేసిండ్రు. నిన్న మాపటీలు పెడితే ఇవాళ పొద్దటి వరకు 35,000 మంది, పగటాల వరకు 90,000 మంది ఓట్లేసిండ్రు. ఇంట్లో 3 పాళ్ళ మంది అంటే దగ్గర 65,000 మంది కారు పార్టీల పాలనే కావాలని ఓటేసిండ్రు. పొద్దటి సంధి అంతా ఉల్టా సీదా ఉండే వరకు కార్యకర్తలతోని ఓట్లే ఇద్దామని వాట్సాప్ గ్రూపుల్లో కూడా పెట్టిండట. అయినా ఫాయిదా లేకుండా పోయిందట. లాస్ట్ కు అప్పటికప్పుడు ఇగో ఇట్లా కొత్త అకౌంట్లు తయారు చేపించి ఓట్లు వేయించిండట. అయినా కూడా ఫామ్ హౌస్ పాలనకే ఓట్లు పెరిగే వరకు తలకే పట్టుకున్నారట. పాపం కాంగ్రెస్ వాళ్ళది చిన్న గోస కాదు పోన్రి, పగోని కూడా రావద్దు ఇసొంటి కష్టం. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టే అయింది పరిస్థితి. మొన్న గ్రామ సభలు పెడితే అక్కడ ఉరికిచ్చి కొట్టుడు ఒక్కటే తక్కువైంది. కాంగ్రెస్ వాళ్ళే సర్కారు మీద లొల్లికి పోయిండ్రు. ఇప్పుడేమో ట్విట్టర్లో ఇట్లా అయ్యే వరకు పబ్లిక్ లకు ఎట్లా పోవాలనో సమజైతలేదట కాంగ్రెస్ వాళ్ళకు. కానీ కొందరు ఇంకో మాట కూడా చెప్తున్నారు. రేవంత్ సార్ కూడా జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లకి వెళ్ళే పాలన చేస్తున్నాడు కదా, పబ్లిక్ అదే ఫామ్ హౌస్ అనుకున్నట్టున్నారు. అందుకే ఫామ్ హౌస్ పాలన మంచిగుందని ఓట్లేసిండ్రు కావచ్చు అని అంటున్నారు. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. రేవంత్ సార్ మీద కోపంతోని కాంగ్రెస్ లనే ఎవరో కుట్ర చేస్తున్నట్టున్నారులా. లేకపోతే ఇట్లా పార్టీ ట్విట్టర్లనే ఓట్లు పెట్టి రేవంత్ సారునే బద్నాం చేస్తారా? ఓ రేవంత్ సారు, మీరు బయటి ముచ్చట్ల మీద మనసు పెట్టి మీ పార్టీ లోపల ఏం నడుస్తున్నదో పట్టించుకుంటలేనట్టున్నారు. జర అప్పుడప్పుడు అన్నా అటు దిక్కు ఓ కన్నేయండ్రి. లేకపోతే మ్యాజిక్ షోల మనిషి మాయమైనట్టే మీ కుర్సీ మాయమైతది. జర జాగ్రత్త సారు.